మిస్టర్ పార్థు, మా వరుదుని ఉద్యోగంలో చేరాక నాకు చాలా పెద్ద కంపెనీ కొనే అవకాశం దక్కింది. సో ఆ అగ్రిమెంట్ కాపీ మా వరుదునికి అందచేయండి. సార్, మీరు నా కళ్ళకు పిలిస్తే పలికే సాయిబాబాలా కనిపిస్తున్నారు సార్. ఈ అద్భుత అమోఘ అనన్య సామాన్యమైన పురస్కారం నాకు దక్కినందుకు గర్వంతో ఆనందంతో సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాను సార్. ఇచ్చేసుకోండి. సార్, ఈయన ఏడుపు మొహంతో ఇస్తున్నాడు సార్. ఆఫ్ కోర్స్ ఇట్స్ న్యాచురల్ కదా. సార్, కొంచెం నవ్వుతూ ఇమ్మనండి సార్. పార్థు, సార్, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ మిస్టర్ సిద్ధు. థ్యాంక్ యూ బ్రో. బ్రో ఐ మీన్ పార్థు. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఉమా, ఏంటి ఇవాళ షూట్ లేదా? ఫ్రీగానే ఉన్నావా? ఓసి దరిద్రుడా, ఇది గుడిరా, నువ్వు బాగుపడవురా. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నాకు చేయడానికి ఓవర్ యాక్షన్ అయినా ఉంది. మీకు నన్ను క్వశ్చన్ చేసే సింగిల్ డైలాగ్ కూడా లేదు. మోసుకొని చూడటమే మీ పని. ఉసే పిచ్చి మొహమా, వాడు నీకు ఇంపార్టెన్స్ ఇచ్చేది నీ వర్క్ చూసి కాదే, నీ ఫిగర్ చూసి. మెల్లమెల్లగా నేను ట్రాప్ లో పడేస్తున్నాడు తెలుసా? అసలు వాడేం చేస్తే మీకెందుకు? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. అయ్యో మర్చిపోయాను, అసలు మీకు ఇప్పుడు పనే ఉంది. అన్నీ అమ్మేసుకున్నారు కదా. నా సంగతి పక్కన పెట్టు, నీ వెల్విషర్గా చెప్తున్నాను విను. ఇక్కడికి వచ్చేదాకా నీ గురించి ఎన్ని కారు కూతురు కూర్చాడు తెలుసా? ఏం కూసాడు? చిచి, నా నోటితో నేను చెప్పలేను. వద్దు, నా చెవులతో నేను వినలేను. నా మాట విను, వాడు పెద్ద ఫ్లర్ట్ తెలుసా? ఈ జాబ్ మానేసేయి, కావాలంటే ఎందుకంటే మంచి జాబ్ నేను నీకు ఇప్పిస్తాను. మీకే జాబ్ లేదు, మీరు నాకేం జాబ్ ఇస్తారు? బోర్డు బిల్డప్ ఎందుకు? ఏంటి మీరిద్దరూ ఇంతకు ముందే పరిచయమైన వాళ్ళలా మాట్లాడేసుకుంటున్నారు? అయ్యో ఛాన్సే లేదు సార్. ఈ మోహన్ అసలు ఇప్పటి వరకు చూడలేదు. మరేమంటున్నాడేంటి? మీ దగ్గర జాబ్ మానేమని చెప్తున్నాడు సార్. వాట్ మిస్టర్ పార్థు, మాకే ఫిట్టింగ్ పెడుతున్నారు? బరువు ఎంత ఎఫిషియెంట్ అయినా మీ దగ్గర జాయిన్ చేసుకోవాలనుకోవడం ఇప్పుడు కుదరదు కదా. ఇప్పుడు నీ ఆస్తులన్నీ నాకు సొంతం అయిపోయాయి. మర్చిపోయి ఉంటారు పార్థు. టేక్ ఇట్ ఈజీ. మిస్టర్ సిద్ధు, కంపెనీ మీకు హ్యాండ్ ఓవర్ చేసిన వర్క్ ప్రాసెస్ మీ స్టాఫ్కి కొత్త కదా. సో మీ స్టాఫ్కి ట్రైనప్ చేయడానికి ఓ 6 నెలలు నేను మీ కంపెనీలోనే ఉంటాను. నైస్ పార్థు, వెరీ నైస్. అమ్మేసి మీ చేతులు దులుపుకోకుండా నా పని ఈజీ చేయడానికి మీరు కష్టపడతానంటున్నారు. వెరీ గుడ్. సార్, తొందరపడి మీరేం మాట ఇచ్చేకండి. ఈయన ఫ్రీగా పనిచేయడం నాకేం ఇష్టం లేదు. నెలకు 5,000 10,000 జీతం ఇద్దాంలేండి. చిచి, డామ్ ఇన్సల్ట్.
అయితే మీ సర్వీస్ మాకు అక్కర్లేదు. మా పని మేము చూసుకోగలం. మీరు వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఓకే, ఎంత కొంత శాలరీ ఇవ్వండి. చీప్గా 5-10 ఎందుకు వారు? ఎంతైనా ఒకప్పటి ఎండి కదా, ఆ రేంజ్లోనే ఇద్దాం. జీతం సంగతి మీరు చూసుకోండి సార్. రెండో రోజే ఇతన్ని పారిపోయేలా చేయకపోతే నా పేరు వరుదినియే కాదు. సార్ ప్రసాదం తీసుకోండి సార్. నువ్వు పూజ చేయించావా? నేను కాదు సార్, మేడం గారే మీ పేరు మీద అర్చన చేయించమని 500 రూపాయలు ఇచ్చారు సార్. వరు, నువ్వు నా కోసం అర్చన చేయించావా? అవును సార్, కంపెనీ అంటే గుడి, యజమానంటే దేవుడు. మీరెప్పుడూ కొనే స్టేజ్లోనే ఉండాలి సార్. అందుకే ఆ దేవుడి కృప మీ మీద ఉండాలని అర్చన చేయించాను. లేకపోతే ఈ ఇంట్లో అమ్మేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ వరు. నువ్వు ఇంత తొందరగా మారిపోతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు పార్థు సార్ని డ్రాప్ చేయి, నేను మేడం తీసుకుని వెళ్తాను. మీకెందుకు సార్ శ్రమ? నేను కాదు కదా డ్రైవ్ చేసేది. కమాన్ వరు, లేదంటే నేను హర్ట్ అవుతాను. వద్దు సార్, మీరు హర్ట్ అయిపోవడం నేను చూడలేను సార్. అలాగే మీతో పాటే వస్తాను. థ్యాంక్ యూ, వెళ్దామా? వస్తే ఎడ్డుగుడ్డు మొహమా, వాడు నిన్ను డ్రాప్ చేయట్లేదే, ట్రాప్ చేస్తున్నాడు. సార్ మా మేడం దేవత సార్, ఆవిడ్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో గాని అదృష్టవంతుడు సార్. మా సార్ లాంటి వాడే రావాలి కదా సార్. ఏయ్, మూసుకుని పదవయ్యా, పద. హలో, సరే సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇదేంటి సిగ్గుపడితే? ఏంటి రామలక్ష్మి? అయ్యా, అమ్మగారు లేరండి? ఉంది, స్నానం చేస్తుంది. ఏమైనా కావాలా? అమ్మగారే ఇవి కావాలన్నారండి. ఏ అమ్మగారు? తమరికి ఎంతమంది అమ్మగారులు ఉన్నారండి? అది నువ్వు పొరపాటున మా ఫ్లాట్కి వచ్చుంటావు. ఈ పువ్వులు మన్మధరావు గారి భార్య తెమ్మనుంటది. కాదండి, మరేమో కావ్యమ్మగారే తీసుకురమ్మన్నారు. పూజ ఏమనుందా? నన్ను అడుగుతారేంటండి? ఈ పువ్వులు స్వీట్లతో మాకు పని లేదే. ఏటండి? అబే ఏం లేదు. అయితే మావిడ తెమ్మందంటావు? అవునండి. ఓ, ఇలావండి. ఇది నాకు మింగుడు పడిన జీవిత సత్యంలా ఉందే. వరుదిని లైఫ్ సెటిల్ అయ్యేదాకా శోభ్రం క్యాన్సిల్ చేసుకుందాం నా కావ్యానా ఇవి తెప్పించింది? లెట్స్ సీ. నాకు తెలిసి ఇది పూజకి సంబంధించి అయ్యి ఉంటదేమో, లేకపోతే ఓ రామలక్ష్మి తెచ్చేసిందా? ఇవి పట్టుకొని తిరుగుతావేంటి రాజా? బెడ్రూమ్ లో పెట్టేసే. బెడ్రూమ్ లో పెట్టేయాలా? ఏం విధి విచిత్రము! ఇది నిజమా కలా? నిజమై ఉంటుందిలే. పువ్వులు స్వీట్లు, పువ్వులు స్వీట్లు. సిచ్యువేషన్ శోభనానికి చాలా దగ్గరగా ఉంది. కానీ నా అనుమానమే నిజమా? ఈ నిజమే అనుమానమా? ఏం అర్థం కావట్లేదు. పని మనిషి వచ్చి పువ్వులు స్వీట్లు. ఏంటి ఇంకా అలాగే ఉన్నావు? స్నానం చేసి ఫ్రెష్ గా ఉండాల్సిన టైం ఈ జిడ్డు మొహం ఏంటి? ఇవాళ కూరలు అదిరిపోయాయి. అన్ని నీకు ఇష్టమైనవే. ములక్కాడ సాంబార్ అయితే బ్రహ్మాండం. ములక్కాడ అంటే నా అనుమానమే నిజం, అందులో డౌటే లేదు.
కావ్య మనసు మార్చుకొని శోభనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? హలో మెలికలు తిరిగింది చాలు, వెళ్ళి స్నానం చేసిరా స్వామి. అందమైన పిల్ల నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడికెళ్ళా నా వల్ల I wanna follow you. I wanna follow you. Yeah. I wanna follow you. I wanna follow you. ఏంటి తన బట్టలన్నీ నా రూమ్లో పెట్టేస్తుంది? ఐ మీన్ టు సే కొంచెం హెల్ప్ చేయనా? చచ్చా, ఇలాంటి పనులు నువ్వు చేయడం ఏంటి? 1 minute, ఒక్క మాట అడగొచ్చా? వచ్చు. అదే నువ్వు మరి వరుదిని లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు మనం పక్క పక్కన కాకుండా పక్క గదుల్లో ఉందాం అన్నట్టు గుర్తు నాకు. అవును అన్నాను. మరి పక్క గదిని పక్కన పెట్టేసి ఒకే గదిలోకి వచ్చేస్తున్నావు కదా, నా కోసం త్యాగం చేస్తున్నావు కావ్య. కొంచెం పక్కకు జరుగుతా. ఇదేంటి కావ్య, పర్వాలేదు, నీ కంఫర్ట్ అయితే ఓకే, లేదన్నా నో ప్రాబ్లం, ఐ క్యాన్ మేనేజ్. అదే కంట్రోల్ గా ఉండగలను అంటున్నాను. అర్జెంట్ ఏం లేదు. మరి అగరత్తలు తెచ్చిపెట్టినా? ముందు పూలు తల్లో పెట్టు. అబ్బా, నువ్వాగు, నువ్వుండు, నేను చూస్తాను. ఐ థింక్ ఫ్రూట్స్ కూడా తెప్పించుంటావు కదూ. ఐ నో దొంగ, యు నాటి. ఆహా లా 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 లా. ఏరా, అడ్డుగానే ఉంటావా, లోపలికి రానిస్తావా? రండి మావయ్య. కోనేటిలోన నేను జారి పడ్డాను, జుట్టు పట్టి లాగి తీసే బయట పడ్డాను. నా అనుమానం నిజం కాదు, ఈ నిజం అనుమానమే. ఎప్పుడు వస్తానన్నారు, ఇంత లేట్ ఏంటి? ఓసి రాక్షసో, వాళ్ళు వస్తున్నారని ముందే తెలిసి ఇంత నాటకం ఆడావా? ఒసేయ్, నా నోట్లో మట్టి కొట్టావు కదే. ఆటో దొరకలేదే, అందుకే కొంచెం లేట్ అయింది. ఏందమ్మి, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నారని అడుగుతావేందయ్యా, కనిపించట్లా? నాకేంటి నాన్న, దేనికైనా అడ్జస్ట్ అయిపోయే రాజా ఉండగా నాకేంటి లోటు? నీ బొందేం కాదు, పూలు చూపించి ఊరించి నన్ను పూలు చేసావు కదే దొంగ రాకాసి. ఏరే రాజా, కైసా హే కొత్త కాపురం? అబ్బో, ఏం చెప్పమంటావులే, చెప్పడానికి అసలు మాటలే రావడం లేదు. డీటెయిల్ గా చెప్పమంటావా? డీటెయిల్ గా వద్దు నాయనో, నేను వినలేను. అర్థం అవుతుందిలే. సరే అమ్మా పద, లేట్ అయిపోయింది, మన భోజనం రెడీ చేద్దాం. అమ్మ పనులన్నీ చూసుకుంటుందిలే గాని నువ్వు పద. రా పోమ్మా.
స్వీట్లు మల్లెపూలు ఏంటే కదా మేము అనవసరంగా వచ్చినట్టున్నామే. చిప్పో అక్క. రాజా కోపంగా ఉన్నాడు తెలుసా? దేనికే? ఈ టైంలో వాళ్ళని ఎందుకు పిలిచావని అలిగాడే. అవ్వ అవ్వ దుర్మార్గుడు. కనీసం తినిపోనిస్తాడా? క్యారేజీ కట్టించి వెళ్ళిపోమంటాడా? మనం కూల్ చేసాం కదా. నిజం చెప్పవే, నిజంగా నిజమేనా? మీరు అసలు హ్యాపీగా ఉన్నారా? ఏంటక్క నీకెందుకో డౌట్ వచ్చింది? డౌట్ కాదే, మాకుండే భయాలు మాకుంటాయి. కొత్త కాపురం కదా, మీరిద్దరూ అడ్జస్ట్ అయ్యారో లేదోనని. అబ్బే అంత సీన్ లేదు. అన్నిటికీ అయ్యగారే అడ్జస్ట్ అయిపోతారు. మనం అక్కడ ఇక్కడ మహారాణిలాగా ఏలేస్తున్నాం. బాబు అడుగుతున్నాను ఏమనుకోవద్దు. నాతో చెప్పుకోవటానికి మొహమాట పడద్దు. మా కావ్య బాగానే ఉంటుందా? ఏదైనా మొండితనం పెంకితనం చేస్తూ ఇబ్బంది పెడుతుందా? అదేం లేదు మావయ్య. మీకు తెలిసిన కావ్య అల్లరి పిల్ల, నాకు తెలిసిన కావ్య పెద్ద మనసున్న భార్య. మీ అమ్మాయిగా పుట్టడం మీ అదృష్టం, అలాంటి అమ్మాయి నా భార్య కావడం నా అదృష్టం. ఇంతకు మించి నీకేం చెప్పలేను. చాలు బాబు, ఇంతకు మించి మీరేం చెప్పక్కర్లేదు. నా కడుపు నిండిపోయింది బాబు. రాజా, అప్పగింతలప్పుడు నువ్వు కొంచెం మంచోడవని చెప్పావురా. కాదు, గొప్ప మంచోడివి. వస్తాం బాబు. ఇక మేం బయలుదేరతాం బాబు. అలాగే మావయ్య. బాయ్రా గొప్ప మంచోడా. బాయ్ కావ్య. జాగ్రత్త అక్క. అక్కడ దాకా రామ్మి. బాయ్ అక్క. నా సామాన్లు మళ్ళీ నా బెడ్రూమ్ లో సర్దుకోవాలి. కొంచెం హెల్ప్ చేస్తావా ప్లీజ్? ఇప్పుడు నా కడుపు నిండిపోయిందమ్మీ. అప్పుడు తింటే ఇప్పుడు కడుపు నిండడం ఏంటయ్యా? నీ మొహం. మన కావ్య రాజాలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూసిన తర్వాత సంతోషంతో నా కడుపు నిండిపోయింది. నాకు అప్పుడే కడుపు నిండిపోయింది. అయితే మనం ఇచ్చింది ఎవరికి నాన్న? మన రాజాకి. వాడెంత బాగా చూసుకోగలడో మనకు తెలీదా? అభి, రంగనాయకులపేట వస్తావా? రాజారావుపేట వస్తా. సరే బాబు, వస్తాం. మా ముగ్గురికి బిర్యానీ తినిపించి ఫ్రీగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా నాయనా? నేనెందుకు తినిపిస్తా? మరి లేకపోతే మేము అడిగిన చోటికి కాకుండా నువ్వెక్కడికో వస్తానంటావేంట్రా కుయ్యో? చల్ బే చల్. ఇది బయటికి వెళ్తే తిరిగి వచ్చేదాకా టెన్షన్ పడుతుంటావు కదా. ఇప్పుడు ఆ భయం పోయిందంటే గోదారి. ఎందుకే దాన్ని పోయే వాళ్ళతో గొడవ పడతావు? ఎందుకులే అనుకుంటే వాళ్ళు అలాగే తయారవుతారులే అమ్మా. ఆపండి ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి మేడం? మా ఇంటికి. ఏరే చెప్పండి. రంగనాయకులపేట. ఎంత ఇవ్వాలో చెప్పు. 300. 20 ఇస్తా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంతకన్నా బిచ్చ పడుకోవడం నయం. 3 కిలోమీటర్లకు కూడా నువ్వు 300 అడిగితే తప్పులేదు గాని నేను 20 ఇస్తానంటే కాలిందా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏంటేనా? నానా చెప్పులు కుట్టు షాప్ ఎక్కడుంది నాన్న?
కొత్తవి కొనిస్తాలే అమ్మి, నీ 2 చెప్పులు తెగేదా కొట్టివిండి. కావాలంటే నా చెప్పులు కూడా ఇస్తా. నువ్వెందుకే, నేను లేదా? ఏయ్య. పదండి.